మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 2వ వచనం. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ బాధలో ఉన్నావో, ఎంతమంది నీ మీద పడి ఇబ్బంది పెడుతున్నారో, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే దేవునికి నీవు కావాలి. దేవుడు నిన్ను విడిపించాలని, తప్పించాలని, రక్షించాలని ఆశపడుతున్నాడు. కానీ నీవు ఒకటి చేయాలి, నీ ప్రార్థన మార్చాలి. నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు? నీకు బాధ కలిగిందని, నీకు కన్నీరు కలిగిందని, నీవు వేదనలో ఉన్నావని యేసయ్యను ప్రశ్నిస్తున్నావు. ఎందుకు ప్రభువా, నేనేం తప్పు చేశాను? ఇంత బాధ నాకెందుకు? నేనేం చేయకున్నా నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నారు అని నువ్వు ప్రశ్నలు వేస్తున్నావు. నీవు వేయాల్సింది ప్రశ్నలు కాదు, నీవు చేయాల్సింది ప్రార్థన. ప్రార్థన అంటే తగ్గింపుతో కలిగినదిగా ఉండాలి. ప్రార్థన అంటే ఏ విధముగా ఉండాలి? నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నువ్వు ఎలాంటి ప్రార్థన చేయాలో దేవుడు చెప్తున్నాడు. చూడు, నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము అని నువ్వు ప్రార్థన చేయాలి. అంటే మనలో నీతి లేదు, మనం ఆయన వలన మనకు నీతి కలిగింది. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రభువా, నీ మంచితనమును బట్టి నన్ను తప్పించు, నీ నీతిని బట్టి నన్ను విడిపించు, ఈ సమస్యల నుండి, ఈ బాధకరమైన మాటల నుండి, ఈ ప్రమాదం నుండి నీ నీతిని బట్టి, నీ మంచితనాన్ని బట్టి నన్ను తప్పించు ప్రభువా. నీ కుమారుడను, నీ కుమార్తెను నేను. నాలో ఏ మంచి లేదు యేసయ్యా, నీ మంచితనాన్ని నన్ను తప్పించు అని నీవు ప్రార్థన చేయాల. నీవు అలా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు వింటాడు, నిన్ను రక్షిస్తాడు. ఆ భయంకరమైన మాటల నుండి నిన్ను రక్షిస్తాడు. నీవు ఏదైతే బాధపడుతున్నావో ఆ బాధ నుండి, ఆ మనోవేదన నుంచి నిన్ను దేవుడు రక్షిస్తాడు. అప్పుడు నీ ప్రార్థన వినబడుతుంది. ఆ తగ్గింపు స్వభావము గల ప్రార్థన దేవుని మనస్సుకు చేరి, ఆ దేవుని మనస్సును కదిలించి నీ ప్రార్థన ద్వారా నీకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ నీకు కావాలా? లేదంటే నువ్వు ప్రశ్నలు వేసుకొని ఆ సమాధానం రాకుండా, ఎందుకు సమాధానం రాలేదు, నేను ప్రార్థన చేస్తున్నా కదా అని నువ్వు దిగులుతూ బాధపడుతూ ఉండాలా? అది నీ మీదనే ఆధారపడింది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆలోచించుకొని గొప్ప ప్రార్థన చేయడానికి, మంచి ప్రార్థన చేయడానికి, తగ్గింపు కలిగిన ప్రార్థన చేయడానికి ఇష్టపడినట్లయితే దేవుడు నిన్ను రక్షించునుగాక, దేవుడు నిన్ను విడిపించునుగాక, దేవుడు నిన్ను తప్పించునుగాక. ఆమెన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఎవరైతే ఈ మాటలు విన్న తర్వాత నా ప్రార్థన తప్పు, నేను ఇక నుంచి ఇలా ప్రార్థన చేయాలి, నాకు నేర్పించినకు వందనాలు అని ఎవరైతే చెప్తున్నారో ప్రభువా, వారి ప్రతి ఒక్క సమస్య నుండి, ప్రతి ఒక్క వేదన నుండి యేసుక్రీస్తు నామములో తప్పించమని, వారి ప్రార్థనను మార్చి తగ్గింపు స్వభావం కలిగిన ప్రార్థనతో నీకు మొరపెడుతున్నారో వారి ప్రార్థనలు ఆలకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.